రాజు గారు ఇప్పటికే పాపం చాలా కష్టాల్లో బీఆర్ఎస్ అంటే బైక్ కనిపిస్తుంది మీ లోపల అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ కవిత గారి ఎపిసోడ్ తర్వాత ఇవన్నీ ఇప్పుడు కాళేశ్వరం సరే సిబిఐ తీసుకుని దాని గురించి మాట్లాడుతాను. అంతకన్నా ముందు మహేష్ గౌడ్ గారు నిన్న చాలా కాన్ఫిడెంట్గా ఈ ఫార్ములా ఈ రేసు ఉంది కదా ఆ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ త్వరలో అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్ళక తప్పదు అని. దాని గురించి మాట్లాడితే కాళేశ్వరం మాట్లాడుకుందాం. ఓకే షిగారు నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు ఈడీని సిబిఐని తమ జేబు సంస్థలని మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీని. ఇవాళ కేటీఆర్ గారి మీద ఒక దర్యాప్తు జరుగుతూ ఉంది. గతంలో కూడా అనేక దర్యాప్తులు జరిగినవి. అదేవిధంగా లగచర్లకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున కుట్ర చేసిండు, ఆ కుట్ర కోణం దావిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటన చేశారు. ఇవాళ మళ్ళీ ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు కేటీఆర్ గారు జైలుకు పోతాడని అంటే ఏమైనా ఏసీపీ ఏమైనా ఇన్ఛార్జ్ ఉన్నారా? తనేమన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారా లేకపోతే ఏసీపీకి ఏమైనా ఇన్ఛార్జ్గా ఉన్నారా? ఈడీకి ఇన్ఛార్జ్ ఉంటే ఈడీకి అని చెప్పండి. నేనేమంటే సార్ ఇప్పుడు కార్ రేసులో ఈడీ వచ్చిందా, ఏసీపీ వచ్చిందా, ఇంకెవరు వచ్చినా సార్ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. దర్యాప్తు సంస్థలకు మా అధినాయకుడిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సహకరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వారు వెళ్తూ ఉన్నారు, వారి యొక్క వర్షన్ చెప్తా ఉన్నారు, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు వర్షన్ అడుగుతూ ఉన్నవి. అవి విచారించాల్సిన సంస్థలు ఏవుతున్నాయి, విచారించిన సంస్థలు తేలాలి ఎవరు అబ్బాయి ఎవరు దోషి అనేది నిర్దోషి అనేది. కానీ ఇవన్నీ తేలకూడదు, కోర్టులు చెప్పకుండా ఈ సంస్థలు చెప్పకుండా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం ఏంటనేదాన్ని నేను ఇవాళ ఆబ్జెక్ట్ చేస్తాను. ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా అన్నారు. రెండో అంశం సార్ ఇవాళ ఏమంటే ఫోన్ ట్యాపింగ్ అంశమైన కాళేశ్వరి సార్ ఇలా ఈ 22 నెలల్లో అంతకంటే ముందు అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆరోపణలు చేసింది. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగింది అన్నారు. ఏమన్నా తేల్చిరా అని అడుగుతా ఉన్నాను. ఇక కాళేశ్వరం అయితే సిబిఐ అన్ని మొత్తం తీసుకుంటోంది డేటా అంతా. ఆల్రెడీ స్మితా సబర్వాల్ కి ఆల్రెడీ పీసీ ఇచ్చింది. సిబిఐ 4 తెప్పించుకుని అధ్యయనానికి వాళ్ళ లీగల్ సెల్కి ఇస్తుంది. సార్ ఏమంటే సార్ ఇప్పుడు సిబిఐ ఇప్పుడు అయితే పీసీ ఘోష్ కమిషన్కు స్మితా సబర్వాల్కి ఊరటనిచ్చే అంశం కావచ్చు, ఇవాళ ఈ రేస్ కారు విషయంలో దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు కావచ్చు, ఇవన్నీ అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ గమనిస్తూనే ఉంది. ఏమంటుందంటే ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదో పెద్ద ఎత్తున మాది జరుగుతున్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ 100% ప్రజల్లో వీళ్ళ పట్ల ఏం జరుగుతుందని వాళ్ళు గమనించుకోవాలి. ఇవాళ హైడ్రా పేరుతో జరుగుతున్న తతంగం కావచ్చు, ప్రజల్లో ప్రజల్లో కాళేశ్వరం మీద జరిగిన అవినీతి అవకతవకల గురించి బీజేపీ కాంగ్రెస్ చెప్తున్న అంశం మీద కానీ ఈ కార్ రేస్ విషయంలో కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ మేమే సానుభూతి ఉందా లేకపోతే వ్యతిరేకత అసలు కొంచెం కూడా లేదా? కాంగ్రెస్ పార్టీ కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో లేదనుకుంటున్నారు. ప్రజల్లో కూడా మేము అనుకుంటాం సార్, మేము అనుకుంటాం సార్. ఇవాళ 20 నెలలుగా వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో సార్, ఇవాళ ఒక్క అంశం అన్నా తేల్చిర్రా? విద్యుత్ ఒప్పందాల మీద అన్నారు. కేసీఆర్ గారు జన్వాడ కేటీఆర్ గారు వాస్తవంగా కేటీఆర్ గారు అనేక సార్లు చెప్పినారు ఆ ఫామ్ హౌస్ నాది కాదు మా దోస్త్ అని అనేక సార్లు చెప్పినా కూడా లేదు కేటీఆర్ అని చెప్పినారు. ఏమైనా తేల్చిర్రా? అక్రమ భూమి అన్నారు, నాలా ఆక్రమిస్తున్నారు, కూలగొట్టిర్రా సార్? నేను అంటాను. అదే క్రమంలో సార్ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద రకరకాల పుంకాలుగా చర్చలు జరుపుతా ఉన్నారు. రకరకాల రోజుకొక సీఎంఓ నుంచి ఒక ప్రకటన వస్తుంది, అది మెయిన్ పేపర్లో హెడ్డింగ్ లైన్కి వస్తుంది. ఏమైనా ఫోన్ ట్యాపింగ్లో తేల్చినారా? ధరణిలో కాళేశ్వరం ధరణి సంబంధించి కేసీఆర్ గారి కుటుంబం లక్షల కోట్లు దోసుకుంది, లక్షల ఎకరాలు చెప్పినారు. ఏమైనా తేల్చిరా? సార్ ఏ సంస్థ ఏ దర్యాప్తు సంస్థ వచ్చినా మేము స్వాగతిస్తాము, మీరు దర్యాప్తు చేయండి. మొదటి పాయింట్. రెండో పాయింట్ అంటే సార్ 20 నెలలుగా మీరు చేసిన దర్యాప్తులలో ఏమైనా తేల్చిరా అనేది మొదటి అంశం తేల్స్తా ఉన్నాను. ఇలా ప్రధానంగా కేసీఆర్ గారిని బదనం చేయడము, కేటీఆర్ గారిని బదనం చేయడం తప్ప ఏం తేల్చిరా అనేది అని చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ కార్ రేస్ కూడా గదే అవుతుంది. ఈ కార్ రేస్ అనే అంశము ఇవాళ తెలంగాణకు హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్ కోసం ఉపయోగపడదని మేము చెప్తా ఉన్నాం. మీరు అంటా ఉన్నారు బ్రాండ్ ఇమేజ్ని తగ్గించడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ మీద తగ్గడంతోనే మెట్రో వెళ్ళిపోయింది సార్. ఇవాళ నేను ఎల్ఎన్టీ అనే సంస్థ ఇవాళ హైదరాబాద్ నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది, ప్రభుత్వ చేతులు. ఎల్ఎన్టీ అనే సంస్థ ఎందుకు పారిపోతుందో అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు ఇవాళ 2100 కోట్లు ఇస్తారు కదా, 2100 కోట్లు 20% మళ్ళీ వెనకకు రావాల్సిందే ఎల్ఎన్టీ నుంచి. కాబట్టి పర్సెంటేజ్ల కోసం పాలన చేయకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా. 15, 20 అది 20 సరేలే, ఇది ఏ ప్రభుత్వం నడిచే గొడవే కానీ అది వదిలేద్దాం పక్కన పెడితే. రైట్, చరణ్ గారు మీ కౌంటర్ తీసుకునే ముందు కిషోర్ రెడ్డి గారు బీజేపీ 2 అంశాలు ఉన్నాయి బీజేపీ ఆస్పెక్ట్లో ఇక్కడ. అంటే ఒకటి ఈ రేస్ కేసులో ప్రస్తుతానికి ఈడీ విచారణ జరగడం, దాని మీద ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనేది మహేష్ గౌడ్ గారికి మరి ఆయనకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఢిల్లీలో ఉండగా చెప్పారు ఆయన.